నమస్తే అండి. నేను డాక్టర్ శివప్రసాద్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. ఈరోజు మనం ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం అండి. ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది పురుషుల్లో వచ్చేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్. ఇది కామన్గా రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చి ఏజ్ ఈజ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. 50 అండ్ అబోవ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాటిలో మనకు ఈ క్యాన్సర్ రావడం జరుగుతుందండి, వెరీ కామన్గా. అండ్ ఇది కాకుండా మెయిన్గా చూస్తే ఆఫ్రికన్ అండ్ అమెరికన్ పీపుల్లో మనం కామన్గా చూడడం జరుగుతుంది. స్పెషల్గా యూరిన్ కంప్లీట్గా ఖాళీ కాకపోవడము, యూరినరీ అర్జెన్సీ, అండ్ వెరీ రేర్గా మనము అడ్వాన్స్ స్టేజెస్లో ఎముకల నొప్పి, అలానే టైర్డ్నెస్, ఫెటీగు, ఇటువంటి సిమ్టమ్స్ చూడడం జరుగుతుంది. మనం డయాగ్నోసిస్కి వస్తే ప్రాస్టేట్ క్యాన్సర్స్ అనేది సింపుల్ బ్లడ్ టెస్ట్, సీరం పిఎస్ఏ అనే బ్లడ్ టెస్ట్ ద్వారా మనము అనుమానించవచ్చు. దీని తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ పరీక్ష చేసిన తర్వాత మనకు బయాప్సీ అనే టెస్ట్ ద్వారా కన్ఫర్మేషన్ వస్తుంది. దీనికి ట్రీట్మెంట్కి వచ్చి మనకు మోస్ట్ కామన్లీ రిస్క్ కేటగిరీ ప్రకారం మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ లో రిస్క్ కేటగిరీ కేసెస్లో అసలు ట్రీట్మెంట్ అనేది జస్ట్ యాక్టివ్ సర్వేలెన్స్ అనే ట్రీట్మెంట్. సో ఈ యాక్టివ్ సర్వేలెన్స్ ఈజ్ బేసికలీ మనము సీరియల్గా బ్లడ్ టెస్ట్ చేయడం మరియు పరీక్ష చేసి మనం వాచ్ఫుల్ వెయిటింగ్ చేస్తామండి. ఒకవేళ మనకు రిస్క్ కేటగరైజేషన్ మారబోతుందని తెలిస్తే ఆర్ అగ్రెసివ్గా మారుతుందని తెలుసుకున్నప్పుడు దానికి యాక్టివ్గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది యాక్టివ్ సర్వేలెన్స్ అండి. నెక్స్ట్, ఇఫ్ ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ కేటగిరీ ఆర్ హై రిస్క్ కేటగిరీ అనే గ్రూప్లో వస్తే మనకు మేజర్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చి సర్జరీ మరియు రేడియేషన్ థెరపీ. మనకు డిఫరెంట్ రీసెర్చ్ డేటా ద్వారా తెలిసింది ఏంటంటే వెదర్ యూ డూ సర్జరీ ఆర్ రేడియేషన్ థెరపీ రిజల్ట్స్ వరకు మనకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. సో మనకు ట్రీట్మెంట్ డెసిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్. సో సర్జరీ వరకు వస్తే మనకు మేజర్ టాక్సిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇట్ ఈస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది ప్యాడ్స్ వేసుకొని లైఫ్ లాంగ్ డిపెండెంట్ ప్యాడ్ మీద ఉండడం, దానికి యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉంటుంది. సో యూరినరీ ఫ్లో అనేది మన కంట్రోల్లో ఉండదు. అది కాకుండా ఇరెక్టైల్ డిస్ఫంక్షన్, దట్ ఈస్ సెకండ్ మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ విత్ సర్జరీ. అండ్ ఫైనల్లీ ద పేషెంట్ ప్రిఫరెన్స్. సో సర్జరీకి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మరియు రేడియేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ద పేషెంట్ ప్రయారిటీస్ బేసిస్ మీద వెదర్ హీ కెన్ చూస్ సర్జరీ ఆర్ రేడియేషన్ థెరపీ. సో ఇప్పుడు రేడియేషన్ వరకు వచ్చి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవడానికి కూడా యూ హ్యావ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ టెక్నిక్స్, వెరీ హై ప్రెసిషన్ రేడియేషన్ థెరపీ టెక్నిక్స్ సచ్ యాజ్ MR గైడెడ్ రేడియేషన్ థెరపీ. దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే టాక్సిటీస్, సైడ్ ఎఫెక్ట్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు యూరినరీ ఇన్కాంటినెన్సు, యూరిన్ మన కంట్రోల్ లేకుండానే యూరిన్ పోవడము, మరియు ఇంకా బవల్ టాక్సిటీ అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇవన్నీ చాలా వరకు తగ్గించవచ్చు అండ్ మినిమైజ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్. థ్యాంక్ యూ. Like, comment and subscribe for more health updates.